జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి స్ఫూర్తి ప్రదాత ఆదివాసీ గిరిజన నాయకులైనటువంటి శ్రీ బిర్సా ముండా జయంతి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు ఆదివాసుల్లో పోరాట పటిమను వారికి రగిలించిన తొలి వ్యక్తి. అలాగే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వయం పాలన నినాదంతో ఆదివాసులకు గిరిజన వాసులకు సమర శంఖం పూరించినటువంటి ఆదివాసీ తొలి వ్యక్తి అనేసి మనము గర్వంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి స్వతంత్ర సమరయోధుడి జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఇలాంటి మారుమూల గ్రామాల్లో ఉండేటువంటి వ్యక్తులకు కూడా వెలికి తీస్తున్నారు. స్వతంత్ర సమరయోధుల జయంతి ఉత్సవాలు అలాగే వర్ధంతులను చేస్తూ వారి గొప్పతనాన్ని ప్రజలకి తెలియజేస్తున్నారు. ఆయన అడుగుజాడల్లో మన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు కూడా ఆయన బాధ్యత తీసుకున్నప్పటి నుంచి కూడా ఆయన ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల జయంతి వర్ధంతులని కూడా వాళ్ళు ఘనంగా నిర్వహిస్తూ, అలాగే వాళ్ళు నిర్వహించేదే కాకుండా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క నాయకులు కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరూ కూడా వారి చేసినటువంటి చరిత్రలను ప్రజలకు తెలియజేయాలి. వాళ్ళ వర్ధంతుల జయంతులను కూడా మనము ఘనంగా నిర్వహించుకోవాలనేసి ఆయన బాధ్యత తీసుకున్నప్పటి నుంచి కూడా వారు కూడా ఇలాంటి అడుగుజాడల్లో నడుస్తున్నారు. కాబట్టి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా వారి అడుగుజాడల్లో నడుస్తూ ఇలాంటి గొప్ప వ్యక్తుల చరిత్రలని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, వాళ్ళ అడుగుజాడలు మనం అందరూ కూడా నడుచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై హింద్, జై భారత్ మాత. మీ వనగొంది విజయలక్ష్మి.